అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజున మనకి అసిస్టెంట్ ప్లంబర్ అనేది 15 రోజుల వృత్తి నైపుణ్యత శిక్షణ కార్యక్రమం స్టార్టింగ్ రోజు. ఈ రోజున ప్లంబింగ్ అంటే ఏంటి, ప్లంబర్ అంటే ఎవరు, అతనికి పనిముట్ల గురించి తెలియాలి, అలాగనే మెటీరియల్స్ గురించి తెలియాలి. బోర్డు మీద నేను కొన్ని పదాలు రాశాను, చూడండి. ప్లంబింగ్ పనిచేయటానికి కావలసినటువంటి మెటీరియల్స్ కానీ పనిముట్లు కానీ వాటిని ఉపయోగించే విధానం కానీ అందరికీ క్షుణ్ణంగా తెలుసుండాలి. అసిస్టెంట్ ప్లంబర్ అంటే ప్లంబింగ్లో పెద్ద నైపుణ్యం ఉన్నోడు అని కాదు, జస్ట్ ప్లంబర్కి హెల్పర్గా ఉన్నవాడినే అసిస్టెంట్ ప్లంబర్ అంటారు అన్నమాట. పనిముట్లు వాటిని ఉపయోగించే విధానం. ముందు ప్లంబింగ్ పనికి ఎక్కడైనా సరే మనకి ఇన్విటేషన్ వచ్చిందనుకోండి, మన అపార్ట్మెంట్లో నీళ్ళు సరిగా రావట్లేదండి, కొద్దిగా వచ్చి చూసేయాలని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం టూల్స్ తీసుకొని వెళ్ళాలి ప్లంబింగ్ పనికి. అంటే వాటిని కట్ చేయడానికి కానీ జాయింట్ చేయడానికి కానీ ఏదైనా సరే మనకు కావాల్సినటువంటి పనిముట్లు అనేది మన బ్యాగులో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి అక్కడ ఏది అవసరమైతే దాన్ని ఉపయోగించి, ఈ పనిముట్లను ఉపయోగించి మనం పని సక్రమంగా చేయాలన్నమాట. చూడండి, పనిముట్లు వాటి ఉపయోగాలు వాటిని ఉపయోగించే విధానం ముఖ్యంగా తెలుసుండాలి. నెక్స్ట్ వచ్చేపాటికి మెటీరియల్స్ అంటే పైపులకు కావాల్సినటువంటి ఫిట్టింగ్స్, అలాగనే పైపులకు జాయింట్లు చేసే విధానాలు కూడా తెలుసుండాలి. ముఖ్యంగా ఈ మెటీరియల్స్లోకి వచ్చేపాటికి జిఐ పైపులు, సిఐ పైపులు, పీవీసీ పైపులు ఉన్నాయి. జిఐ పైపులు అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైపులు. ఉదాహరణకి దీనికి జాయింట్ చేయాలంటే థ్రెడ్ జాయింట్ చేస్తాం. ఈ జిఐ పైపులు ఎక్కువగా వాడట్లేదు. ఇదివరకు టౌన్స్లో వాటర్ సప్లై కోసం వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ జిఐ పైపులు పెద్దగా మనుగడలో లేవు. సిఐ పైపులు వచ్చేపాటికే ఈ క్యాస్ట్ ఐరన్ పైపులు అన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్ పైపులు పెద్ద పైపులను అయితే ఉపయోగిస్తున్నారు, కానీ హౌస్ పర్పస్గా ఈ క్యాస్ట్ ఐరన్ పైపులు కానీ జిఐ పైపులు కానీ ఉపయోగించడం లేదు. ముఖ్యంగా మనకి అమల్లో ఉన్న పైపులు ఏంటంటే పీవీసీ పైపుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి పీవీసీలో మామూలుగా తెల్లగా ఉండే వాటిని, అలాగనే బ్లూ కలర్లో ఉండే వాటిని సిపివిసి పైపులని, యూపీవీసీ పైపులని, అలానే మనకి ఇళ్లలో ఉపయోగించే పైపులు ఉన్నాయి కొన్ని. ఏంటంటే రాగి పైపులు, అల్యూమినియం పైపులు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఈ సిపివిసి పైపులను ఉపయోగించేటప్పుడు, యూపీవీసీ పైపులను ఉపయోగించేటప్పుడు మనం ఎలాంటి జాయింట్లు వేస్తాము, వాటిని కటింగ్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్లను ఉపయోగిస్తాము అనేది తెలిసి ఉండాలి. అలాగనే ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ పైపులు ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్ పైపులు కూడా జాయింట్ 4 రకాలు చేస్తారు. క్యాస్ట్ ఐరన్ పైపులకి ఆ జాయింట్ చేసే విధానం తెలిసి ఉండాలన్నమాట. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీరు వర్క్లో దాటి అమలులో ఉన్నా లేకపోయినా వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. అర్థమైందా? వాటి గురించి ముందు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ సిపివిసి పైపులు ఉన్నాయి, ఈ సిపివిసి పైపులు ఉన్నాయి, అలానే సిపి పైపులు ఉన్నాయి, సిఐ పైపులు ఉన్నాయి, క్యాస్ట్ ఐరన్ పైపులు ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్ పైపులకి జాయింట్లు ఏ రకంగా అయ్యాలి, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా ఈ 15 రోజుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ 15 రోజుల శిక్షణ కార్యంలో మీరందరూ కూడా ఉదయం 9:30 కల్లా వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ చేసుకోవాలి, క్లాసులో ఉండాలి, చెప్పింది వినాలి. క్లాస్ జరిగేటప్పుడు ఒక ఫోటో తీయడం జరుగుతుంది, అలాగనే ఒక వీడియో కూడా తీయిస్తారు క్లాస్ జరిగేటప్పుడు. నెక్స్ట్ ప్రాక్టికల్ జరిగేటప్పుడు కూడా ఒక ఫోటో తీసి వీడియో తీయటము. ఫస్ట్ రాగానే ఒక గ్రూప్ ఫోటో దిగాలి అందరూ పిల్లలు. మన 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, మన 20తో గ్రూప్ ఫోటో దిగాలి. అలాగనే సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఒక గ్రూప్ ఫోటో దిగాలి. ఏ రోజు రాకపోయినా కానీ ఆ రోజు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఒక్కొక్కరికి రోజుకి 300 రూపాయల చొప్పున అలాట్ చేయడం జరిగింది. వచ్చిన రోజు మాత్రమే డబ్బు ఇస్తారు. 2 రోజులు రాకపోతే ప్రాబ్లం లేదు, కానీ 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు రాకపోతే అసలు సర్టిఫికేట్ రాదు, మీకు డబ్బులు అసలు ఇయ్యరు. మీరు 15 రోజుల ప్రోగ్రామ్కి కానీ 10 రోజులు ఇచ్చారు మీకు, నేను 10 రోజులు ఇచ్చాను కదా అంటే ఇయ్యరు డబ్బులు. అర్థమైందా? కాబట్టి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో 1 రోజు రాకపోతే ఆ 1 రోజు డబ్బులు తగ్గించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి నేర్చుకోవాలని ఉన్నారు. సార్ కోటేశ్వర గారు ఉన్నాడు, మీకు ప్రతి విషయం క్షుణ్ణంగా చెప్తాడు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. ఏదైనా ప్రాక్టికల్గా మీరు చేసే చోట కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫోన్ చేసి కోటేశ్వర గారు కనుక్కుంటే మీకు సొల్యూషన్ ఇస్తారు. సార్ మీ క్లాస్ చెప్తానమ్మా. ధన్యవాదాలు.